హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మా బయోమెడ్. ఈరోజు మనం ఎవ్రీడే సైన్స్ సిరీస్లో వ్యాక్సిన్స్ అగెయిన్స్ట్ కోవిడ్-19 వాటి గురించి మనకున్న డౌట్స్ని కూడా క్లియర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మనకి కోవిడ్-19కి అవైలబుల్ ఉన్న 2 మేజర్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ వచ్చేసి ఒకటి కోవాక్సిన్ అండ్ ఇంకొకటి కోవిషీల్డ్. సో ముందుగా వ్యాక్సిన్ అంటే ఏంటి అంటే, వ్యాక్సిన్ అనేది ఒక యాంటీజెన్ ప్రిపరేషన్ అంటే కజేటివ్ మైక్రో ఆర్గానిజంని ఇనాక్టివేట్ చేసేసి ఒక పార్ట్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజంని కానీ తీసుకొని వ్యాక్సిన్ సస్పెన్షన్ని చేస్తారు. ఎప్పుడైతే మన వ్యాక్సిన్ మన బాడీలోకి ఎంటర్ అవుతుందో అది మన ఇమ్యూన్ సిస్టమ్ను ట్రిగ్గర్ చేస్తుంది, మన ఇమ్యూన్ సెల్స్ని ట్రిగ్గర్ చేస్తుంది. దెన్ యాంటీబాడీస్ అనేవి మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. అవి ఆ పర్టికులర్ ఇన్ఫెక్షన్ అగెయిన్స్ట్ మనకి ప్రొటెక్షన్ని ఇస్తాయన్నమాట. ముందుగా మనం కోవాక్సిన్ గురించి తెలుసుకుందాం. కోవాక్సిన్ అనేది భారత్ బయోటెక్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ బయోటెక్ కంపెనీ, ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ NIV నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వీళ్ళిద్దరి సౌజన్యంతో కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. ఈ కోవాక్సిన్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే, కరోనా వైరస్ని ఇనాక్టివేటెడ్ స్టేట్లో కానీ కిల్డ్ స్టేట్లో కానీ తీసుకుని ప్యూరిఫై చేసి దానికి కొన్ని అడ్జువెంట్స్ యాడ్ చేయడం ద్వారా కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ని ప్రొడ్యూస్ చేస్తారు. సో కోవాక్సిన్లో ఎలాంటి లైవ్ కోవిడ్ సెల్స్ మాత్రం కరోనా సెల్స్ మాత్రం ఉండవు. ఇలాంటివి మనకి చాలా కన్వెన్షనల్గా చాలా వ్యాక్సిన్స్ని మనం ఇంతకు ముందు కూడా యూస్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్ ఉంది, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఉంది. ఇవన్నీ కూడా ఇనాక్టివేటెడ్ ఆర్ కిల్డ్ వ్యాక్సిన్స్ అనమాట. ఇక్కడ ఇనాక్టివేషన్ వచ్చేసి హీట్ యూస్ చేసి కానీ కెమికల్స్ యూస్ చేసి కానీ ఫిజికల్ ట్రీట్మెంట్తో కానీ వైరస్ని ఇనాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఇది కోవాక్సిన్ వచ్చేసి 0.5 ml ఆఫ్ క్వాంటిటీ డోస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అప్పర్ ఆర్మ్లో డెల్టాయిడ్ మజిల్ రీజియన్లో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని 2 డోసెస్లో ఇస్తారు. మొదటి డోస్కి రెండో డోస్కి మధ్య 4 weeks టైం అనేది, ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ కమింగ్ టు ద కోవిషీల్డ్ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కలిసి దీన్ని ప్రొడ్యూస్ చేశారు. సో ఇక్కడ ద స్ట్రాటజీ ఏదైతే కోవిషీల్డ్ వాళ్ళు యూజ్ చేశారో అది కంప్లీట్గా కోవాక్సిన్తో డిఫరెంట్ అనమాట. ఇక్కడ యూజ్ చేసిన ప్లాట్ఫామ్ ఒక రికాంబినెంట్ ప్లాట్ఫామ్ అంటారు. చింపాంజీ ఆరిజిన్ అడినో వైరస్ని తీసుకొని, అడినో వైరస్ అంటే ఒక ఫ్లూ వైరస్ అనమాట, చాలా నార్మల్ వైరస్. అది అడినో వైరస్ అనేది ఒక క్యారియర్గా పనిచేస్తుంది. ఈ అడినో వైరస్లోకి మన కోవిడ్-19 కరోనా వైరస్ డిఎన్ఏని ఇంజెక్ట్ చేస్తారు. ఏ డిఎన్ఏ అంటే పర్టికులర్ డిఎన్ఏ, అది ఏదైతే స్పైక్ ప్రోటీన్ని కోడ్ చేస్తుందో ఆ పర్టికులర్ ప్రోటీన్ కోడ్ చేసే డిఎన్ఏని ఈ అడినో వైరస్లోకి ఇంజెక్ట్ చేసి ఈ అడినో వైరస్ సస్పెన్షన్ని కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ఫామ్లో ఇస్తారనమాట. సో ఇక్కడ కిల్డ్ సస్పెన్షన్ ప్లాట్ఫామ్ అనేది కోవాక్సిన్లో యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి DNA వెక్టార్ టైప్ వ్యాక్సిన్ ఫార్ములేషన్ అనేది ప్లాట్ఫామ్ అనేది కోవిషీల్డ్లో మనం అప్లై చేస్తాం. ఇక్కడ కూడా 0.5 ml సస్పెన్షన్ని 2 డోసెస్లో ఇస్తారు. బట్ ఇక్కడ వచ్చేసి ద గ్యాప్ 12 to 16 weeks అని ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక పాయింట్ ఏం అర్థం చేసుకోవాలి అంటే, కోవాక్సిన్ కోవిషీల్డ్ 2 డోసెస్లో ఎందుకు ఇస్తారు అంటే, మొదటి డోస్ ఆఫ్ వ్యాక్సిన్ని మనకి ఇచ్చినప్పుడు మన బాడీలో మన ఇమ్యూన్ సిస్టము, మన ఇమ్యూన్ సెల్స్ అనేవి ఈ పర్టికులర్ యాంటీజెన్ని రికగ్నైజ్ చేసుకుంటాయి అన్నమాట. అవి గుర్తుపడతాయి అన్నమాట, రికగ్నైజ్ చేసుకుని స్లోగా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడానికి రెడీ చేసుకుంటాయి. ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెడీ అవుతుంది. సెకండ్ డోస్ ఎప్పుడైతే ఇస్తామో మన బాడీలో కొన్ని మెమరీ T సెల్స్ అని, మెమరీ B సెల్స్ అని ఉంటాయి. ఇవి ఆల్రెడీ ఈ యాంటీజెన్ని మెమరైజ్ చేసుకుంటాయి. కాబట్టి అగెయిన్స్ట్ ఈ యాంటీజెన్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడానికి వీలుంటుంది. అందుకని కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ 2 డోసెస్లో డిజైన్ చేశారు. సో ఫస్ట్ డోస్ వచ్చేసి దాన్ని టెక్నికల్గా మనం ప్రైమింగ్ అని అంటాము. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రైమ్ అవుతుంది ఆ పర్టికులర్ యాంటీజెన్కి. సెకండ్ డోస్ ఇచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కువ అమౌంట్లో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని డౌట్స్ రిలేటెడ్ టు ఈ వ్యాక్సిన్స్ మనకి ఫ్రీక్వెంట్గా మనం ఫేస్ చేస్తున్న కొన్ని క్వశ్చన్స్ని అడ్రస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి బిఫోర్ వ్యాక్సినేషన్ వాట్ టు బి మెన్షన్డ్ అంటే మనం యాక్చువల్గా ఏది ఆలోచించుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి
ఏదైనా అలర్జీ అంటే అలర్జీ టువర్డ్స్ ఈ వ్యాక్సిన్స్లో డిఫరెంట్ అడ్జువెంట్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కోవాక్సిన్లో ఆలంని యూజ్ చేస్తాం, కోవిషీల్డ్లో హిస్టడిన్ మాలిక్యూల్ని యూజ్ చేస్తాం. సో ఏమైనా అలర్జీస్ అనేవి వైరస్ కాంపోనెంట్ ఈ వ్యాక్సిన్ కాంపోనెంట్కి మనకు ఉన్నాయా, అపార్ట్ ఫ్రమ్ నార్మల్ ఈ అలర్జీస్ కాకుండా ఎనీ అదర్ అలర్జీస్ మనకి ఉన్నాయా అనేది ఒకటి మనం టెస్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఇమ్యూనోకాంప్రమైజ్డ్ పేషెంట్స్లో ఆల్రెడీ ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు వాళ్ళ హెల్త్ కేర్ ప్రొవైడర్ అడ్వైస్ తీసుకుని వ్యాక్సినేషన్కి వెళ్ళాలి. అండ్ బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, అంటే బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు, ఎక్కడ ఎలాంటి కాంట్రా ఇండికేషన్స్ అయితే ఇప్పటివరకు పెద్దగా రిపోర్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ ఒకసారి మీ రెగ్యులర్ డాక్టర్తో సంప్రదించి వాళ్ళ అడ్వైస్ తీసుకున్న తర్వాత వ్యాక్సినేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ప్రెగ్నెన్సీ అండ్ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా ఇప్పటివరకు ఎలాంటి కాంట్రా ఇండికేషన్స్ రిపోర్ట్ అవ్వలేదు. కాకపోతే అగైన్ మీ రెగ్యులర్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వ్యాక్సిన్ని చాలా సేఫ్గా మీరు తీసుకోవచ్చు. కోమార్బిడిటీస్ అన్నప్పుడు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఎనీ సీరియస్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు కూడా వ్యాక్సిన్ సేఫ్గానే తీసుకోవచ్చు. అగైన్ ఈ అన్ని కండిషన్స్లో కూడా ఒకసారి మీ రెగ్యులర్ డాక్టర్తో ఒకసారి కన్సల్ట్ అయిన తర్వాత వ్యాక్సిన్కి వెళితే ఇట్ విల్ బి వెరీ కాన్ఫిడెంట్గా మనం వ్యాక్సిన్కి వెళ్ళడానికి వీలుంటుంది. అంతే తప్ప పెద్దగా ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ అయితే రిపోర్ట్ అవ్వలేదు. కమింగ్ టు ద సైడ్ ఎఫెక్ట్స్, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వ్యాక్సిన్తో ఏమున్నాయి అంటే ఎనీ వ్యాక్సిన్, అంటే కోవాక్సిన్ ఈ కరోనా రిలేటెడ్ వ్యాక్సిన్స్ కాకుండా ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా బికాజ్ మనం ఒక యాంటీజెనిక్ ప్రిపరేషన్, ఒక ఫారెన్ మాలిక్యూల్ని మన బాడీలోకి పంపిస్తున్నాం కాబట్టి మన బాడీ అనేది దానికి రెస్పాండ్ అవుతుంది. సో మనకు ఒక సిరీస్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే కామన్గా ఉంటాయి. కామన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి కాస్త బాడీ పెయిన్స్ రావడము, ఫీవర్ రావడము, చిల్స్ రావడము, ఇలాంటివి, కొద్దిగా టైర్డ్నెస్ ఉండడము, ఇలాంటివి కామన్ సైడ్ ఎఫెక్ట్స్. కొద్దిగా సివియారిటీ ఏమైనా ఎక్కువ ఉంది అంటే కాస్త అబ్డామినల్ పెయిన్ రావడం కానీ, డయేరియా కానీ రెండిట్లో కనిపిస్తుంది. కోవాక్సిన్లోను కోవిషీల్డ్లో కూడా కనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని కేసెస్లో లింఫ్ నోడ్స్ స్వెల్ అవటం కూడా వీటిలలో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చాలా కామన్ అండ్ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. వ్యాక్సిన్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ జనరల్గా వ్యాక్సిన్ తీసుకున్న 4 to 6 hours తర్వాత స్టార్ట్ అవుతాయి. అవి ఆటోమేటిక్గా వితిన్ 2 to 3 days రిజాల్వ్ అయిపోతాయి. అంటే సెల్ఫ్ లిమిటింగ్ అనమాట, అవి వ్యానిష్ అయిపోతాయి. సో దాని గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ అని వేటిని మనం రికగ్నైజ్ చేస్తున్నామంటే ఓవర్ స్వెల్లింగ్, లిప్స్ బాగా స్వెల్ అయిపోవడము, సివియర్ అలర్జిక్ రియాక్షన్స్ రావడము, అండ్ సివియర్ అబ్డామినల్ పెయిన్, ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటే మాత్రం వెంటనే మీరు మీ హెల్త్ కేర్ ప్రొవైడర్కి, డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. కోవిషీల్డ్ విషయంలో చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో బ్లడ్ క్లాట్ రిపోర్ట్ అయింది. అది 1 in 6 lakhs రిపోర్ట్ అయింది. అది చాలా నెగ్లిజిబుల్. అదర్వైజ్ దీస్ 2 vaccines ఆర్ వెరీ సేఫ్ టు బి టేకెన్. నార్మల్ పాపులేషన్కి చాలా సేఫ్గా మనం ఈ వ్యాక్సిన్స్ని తీసుకోవచ్చు. నౌ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే, విల్ దీస్ వ్యాక్సిన్స్ కాజెస్ COVID-19? ఇది చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ అనమాట. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత COVID-19కి పాజిటివ్ వస్తుందా అంటే అబ్సల్యూట్లీ రాదు. దీనికి ఆన్సర్ నో. ఎందుకంటే ఇక్కడ మనం లైవ్ సెల్స్ ఏవి వాడట్లేదు కాబట్టి మనకి COVID-19 వచ్చే అవకాశం లేదు. మీరు ఆ టైంలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత యాంటీజెన్ టెస్ట్ చేసుకున్నా, RT-PCR టెస్ట్ చేసుకున్నా కూడా మీకు పాజిటివ్ అనేది రాదు. ఎక్కడ పాజిటివ్ వస్తుందంటే యాంటీబాడీస్ని కనుక మీరు డిటర్మైన్ చేస్తే, అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ మీరు ఒకవేళ యాంటీబాడీస్ని చెక్ చేసుకుంటే యాంటీబాడీస్ అనేవి కనిపిస్తాయి. అంటే ఇట్ డజంట్ మీన్ మీరు COVID-19 పాజిటివ్ అని కాదు. కాబట్టి COVID-19 అనేది వ్యాక్సిన్తో రాదు. అంతకుముందు ఆ టైంలో ఏమైనా మీరు ఎవరితోనైనా COVID-19 ఆల్రెడీ వచ్చిన పేషెంట్స్తో కనుక ఇంటరాక్ట్ అయితే తప్ప వ్యాక్సిన్తో COVID-19 అనేది రాదు. నౌ ఇంకొక చిన్న క్వెరీ, వీళ్ళ COVID-19 వ్యాక్సిన్ ఆల్టర్ అవర్ DNA? ఇది ఒక 1 more క్వశ్చన్ అండి. COVID-19 ఐదర్ కోవాక్సిన్ అవ్వచ్చు, కోవిషీల్డ్ అవ్వచ్చు, మన బాడీలోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత అవి మన న్యూక్లియస్లోకి వెళ్ళి డిఎన్ఏని ఆల్టర్ చేయవు. కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లం. డిఎన్ఏ ఆల్టర్ అవ్వడం కానీ, మనలో ఎలాంటి హెరిడిటరీగా మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ రావడం కానీ ఈ వ్యాక్సిన్తో జరగదు. ఇది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ థింగ్, ఎనీవేస్ వీఆర్ గోయింగ్ ఫర్ వ్యాక్సినేషన్. ఆఫ్టర్ వ్యాక్సినేషన్ మనం వాట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్, ఏది మనకి ఇంపార్టెంట్ అంటే ఎలా ఈ యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఎలా ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి.
సో ఐదర్ అది నార్మల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేకపోతే COVID-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అవ్వచ్చు. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాంటీబాడీ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేది ఏంటంటే ఐజీఎం అనేది చాలా ఓల్డెస్ట్ అండ్ బిగ్ మాలిక్యూల్ అనమాట. ఐజీఎం అనేది వితిన్ 1 వీక్ టైంలో మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. ఏవి మన బాడీలో ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి అంటే బి లింఫోసైట్స్ ఉంటాయి, టీ లింఫోసైట్స్ ఉంటాయి. టీ లింఫోసైట్స్ బి లింఫోసైట్స్ని యాక్టివేట్ చేస్తాయి. సో ఒక మెకానిజంతో ఐజీఎం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఐజీఎం ప్రొడ్యూస్ అయిన తర్వాత అగైన్ ద లెవెల్స్ ఆఫ్ ఐజీఎం స్లోగా డిక్రీజ్ అవుతూ వస్తాయి. సెకండ్ వీక్ నుంచి మరొక యాంటీబాడీ సింథసిస్ అనేది స్టార్ట్ అవుతుంది, అది ఐజీజీ లెవెల్స్ సెకండ్ వీక్ మిడిల్ ఆఫ్ ద సెకండ్ వీక్ నుంచి ఐజీజీ లెవెల్స్ పెరుగుతూ వస్తాయి. థర్డ్ అండ్ ఫోర్త్ వీక్లో పీక్ లెవెల్స్ ఆఫ్ ఐజీజీ అనేవి ఫామ్ అవుతాయి. అది న్యాచురల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు ఆర్ వ్యాక్సిన్ తర్వాత కూడా అవ్వచ్చు. ఒకసారి ఐజీజీ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ 2 రకాల యాంటీబాడీస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి బైండింగ్ యాంటీబాడీ, ఇంకొకటి వచ్చేసి న్యూట్రలైజింగ్ యాంటీబాడీ. బైండింగ్ యాంటీబాడీ అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైరస్ అనుకోండి, దీని మీద అన్ని మీకు స్పైక్ ప్రోటీన్స్ ఉన్నాయి. సో ఈ స్పైక్ ప్రోటీన్స్ని బ్లాక్ చేయాలి. సో బైండింగ్ యాంటీబాడీ ఏం చేస్తుంది, స్పైక్ ప్రోటీన్ని ఐడెంటిఫై చేసి బైండ్ చేస్తుంది. సో ఇది మీ యాంటీబాడీ, ఇది మీ స్పైక్ ప్రోటీన్. సో ఎప్పుడైతే ఈ బైండింగ్ యాంటీబాడీ స్పైక్ ప్రోటీన్ని బైండ్ అవుతుందో మన సెల్స్ అనేవి, ఇమ్యూన్ సెల్స్ అనేవి ఎక్కువగా ఏంటంటే మ్యాక్రోఫేజెస్ అనమాట. మ్యాక్రోఫేజెస్ అనేవి యాక్టివేట్ అయ్యి ఈ కరోనా వైరస్ని ఇంగల్ఫ్ చేసుకుంటాయి. ఇది బైండింగ్ యాంటీబాడీ యొక్క రోల్ అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ బైండింగ్ యాంటీబాడీ ఇంకొక టైప్ ఆఫ్ యాంటీబాడీ న్యూట్రలైజింగ్ యాంటీబాడీ. మనకి ఈ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ కావాలి. న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అంటే ఏమిటి అంటే, ఒకసారి కరోనా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత న్యూట్రలైజింగ్ యాంటీబాడీ ప్రొడ్యూస్ అవగానే ఇది స్పైక్ ప్రోటీన్ని ఫిక్స్ చేసి బైండ్ చేసి వెంటనే ఈ కరోనా వైరస్ని న్యూట్రలైజ్ చేస్తుంది, అంటే దీని యాక్టివిటీని నల్లిఫై చేస్తుంది. ఎప్పుడైతే మన బాడీలో న్యూట్రలైజింగ్ యాంటీబాడీ స్పెసిఫిక్ టు ది స్పైక్ ప్రోటీన్ సింథసైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో దెన్ అప్పటి నుంచి యువర్ బాడీ విల్ బి కంప్లీట్లీ ఇమ్యూన్ అనమాట, ఇమ్యూన్ అగెయిన్స్ట్ ది COVID-19. సో ఆ టైం వరకు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, సెకండ్ డోస్ తీసుకున్న ఫస్ట్ వీక్ తర్వాత నుంచి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది అనమాట. న్యాచురల్ ఇన్ఫెక్షన్లో కూడా ఒకసారి COVID-19 వచ్చిన తర్వాత ఫస్ట్ వీక్ నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో కూడా మనం అన్ని ప్రికాషన్స్ అంటే లైక్ వియరింగ్ మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్ అండ్ శానిటైజేషన్ మెజర్స్ తీసుకోవడం, మంచి డైట్ తీసుకోవడం, హెల్దీ డైట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మనం ఈవెన్ ఆఫ్టర్ ద వ్యాక్సినేషన్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 15 to 20 days మనం కేర్ఫుల్గానే ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనకి ఆల్రెడీ COVID-19 వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి మనం వ్యాక్సినేషన్ తీసుకోవాలి, ఇది ఇంకొక క్వెరీ ఉందండి. యాజ్ పర్ WHO రికమెండేషన్ 6 months వరకు మనం రిలాక్స్ అవ్వచ్చు, ఎందుకంటే మనకి న్యాచురల్గా మనకి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అగెయిన్స్ట్ COVID-19. కాకపోతే మన ఇండియాలో మనం ఫాలో అయ్యేది యాజ్ పర్ అవర్ ICMR గైడ్లైన్స్ కానీ మన గవర్నమెంట్ గైడ్లైన్స్ బట్టి 1 month to 3 months వరకు మనం వెయిట్ చేయొచ్చు. అంటే ఒకసారి COVID-19 వచ్చిన తర్వాత ఆ గ్యాప్ అనేది 1 month నుంచి 3 months వరకు తీసుకున్నా కూడా పర్లేదు, తర్వాత వ్యాక్సినేషన్కి వెళ్ళొచ్చు అనేది ఒక గైడ్లైన్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ICMR డైరెక్టర్ గారు నిన్న రిలీజ్ చేసిన అప్డేట్ ప్రకారం మన కోవాక్సిన్, కోవిషీల్డ్ అనేవి ఎఫెక్టివ్ అగెయినిస్ట్ ఆల్ఫా వేరియంట్, బీటా వేరియంట్ అండ్ గామా వేరియంట్, ఈ 3 వేరియంట్స్ మీద చాలా చక్కగా పనిచేస్తున్నాయి. అండ్ డెల్టా వేరియంట్ మీద కూడా పనిచేస్తున్నాయి. డెల్టా వేరియంట్ ప్లస్ పర్టికులర్గా ఇప్పుడున్న డెల్టా ప్లస్ వేరియంట్ మాత్రం ఆన్గోయింగ్ రీసెర్చ్ అనేది జరుగుతుంది ఎఫికసీ గురించి. ఓవరాల్గా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కోవాక్సిన్ వచ్చేసి 78% ఆఫ్ ఎఫికసీ చూపిస్తుంది, కోవిషీల్డ్ వచ్చేసి 76% ఆఫ్ ఎఫికసీ. ఆల్మోస్ట్ 2 కూడా ఒకే లెవెల్లో వర్క్ చేస్తున్నాయి. సో అందరూ వ్యాక్సినేషన్ తీసుకోండి, ఎడ్యుకేట్ చేయండి, టేక్ వ్యాక్సిన్స్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.